నీట్గా ఉంటుంది, కానీ డివైడర్ లేకపోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఈ యాక్సిడెంట్లు జరగకుండా అరికట్టడానికి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా మద్యం సేవించి వారి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా ముఖ్యంగా ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉంటారు. ఓవర్ స్పీడ్ కానీ లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, లేదు తక్కువ మంది ఎక్కాల్సిన బల్ల టూ వీలర్లో ఇద్దరు ఉండాల్సి అయితే ముగ్గురు నలుగురు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ గూడ్స్ వెహికల్ అశోక్ లేలాంటి వెహికల్స్లో టాప్ అది సౌండ్ అది. అదేవిధంగా ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా మనల్ని మనం రక్షించుకోవాలంటే మోటార్ సైకిల్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి. ఎవరు ధరించట్లేదు. ఇప్పుడు హెల్మెట్ కొనుక్కుంటే 1000 రూపాయల లోపు ఉంటుంది. అదే హెల్మెట్ లేదని మేము ఫైన్ వేస్తున్నామంటే 1135 రూపాయలు వాళ్ళు ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. ఫైన్ కట్టడం బెటరా, హెల్మెట్ కొనుక్కుని ధరించడం బెటరా? కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. హైవేలో పొరపాటున యాక్సిడెంట్ హెడ్ ఇంజరీ అయిందంటే మటుకి క్యాజువాలిటీ కంపల్సరీగా రోడ్ యాక్సిడెంట్లో టూ వీలర్ అతను చనిపోయాడంటే 99% అతనికి హెల్మెట్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా మీరు హెల్మెట్ ధరించండి. ఇప్పుడు మొన్న ఒక అతను రీసెంట్గా మనకు లాస్ట్ మంత్ గొబ్బూరు ఒక అతను కేసినేనిపల్లి దగ్గర చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. అతనికి 7 మంది ఆడపిల్లలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, మిగతా 6 మందికి మ్యారేజ్ కాలేదు, చిన్నపిల్లలు. అతను సార్ మాకు 7 మంది ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం బాధపడతా ఉంటే దానికి ఎవరు బాధ్యులు? అతను మద్యం సేవించాడు, హెల్మెట్ ధరించి కూడా వెళ్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ యాక్సిడెంట్ అయితే మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డుకు వచ్చేస్తుంది.